హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఏంటి ఇలా రెడీ అవుతుంది అనుకుంటున్నారా? పాపకైతే ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. పాప ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అందుకనే చెప్పేసి అయితే రెడీ చేస్తున్నాను. పాపకైతే టోటల్గా ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదండి. చాలా కష్టపడిపోయాను. ఒక 1 అవర్ దాకా చేశాను. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అలా ఒక చిన్న స్టెప్ చేయించాను. నెక్స్ట్ అయితే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇదైతే మా పక్కన పిల్లలు ఇంకా పిల్లలు అయితే బాగా పర్ఫార్మెన్స్ చేశారండి. ఒకరిని మించి ఒకరు చేశారు. వీళ్ళు కూడా ఇంకా ఒకరు క్లాసికల్, ఒకరు అయితే ఇంకా అట్లా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే అన్నీ అయిపోయాయి ఒక 3 days ముందు. ఇంకా మా పాప డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. తనైతే అసలు ఒక 1 dayలోనే మొత్తం అంతా నేర్చేసుకుందని నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు తెలియదు ప్రోగ్రామ్ ఉన్నట్టు. ఒక 2-3 days ముందే తెలిసింది. తర్వాత సెలక్షన్స్ రోజే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మొత్తం అంతా బాగా ప్రాక్టీస్ చేసేసి ఇంకా సెలక్షన్ అయితే అయిపోయింది. లాస్ట్గా పాప అయితే పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్గా చేసేసింది. మొత్తానికి అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత భయపడుతుందేమో హ్యాండిల్ చేయదో శారీ కదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోయాను. బట్ చాలా బాగా చేసింది డ్యాన్స్ అయితే. ఇదైతే తన ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి. బట్ చాలా డేర్గా మంచిగా చేసింది. లవ్ యూ తల్లి, సూపర్ డ్యాన్స్. మొత్తానికైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అది ఒక గిఫ్ట్ కూడా తెచ్చేసుకుంది. నెక్స్ట్ ఇంకా సెలెక్షన్ చేసిన మేడం, సబ్ ఇన్స్పెక్టర్ మేడంతోనైతే అట్లా ఒక చిన్న పిక్ తీసుకుంది. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంటికి వచ్చేసాము. అప్పటికే 10 అయిపోయింది. ఇంకా తినేసి తర్వాత ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయాలని ఉంటుంది కదా పిల్లలకి. ఇంకా మొత్తానికి అయితే తన గిఫ్ట్ ఓపెన్ చేసేసింది. మొత్తానికైతే టిఫిన్ బాక్స్ ఇచ్చారు. తను కూడా చాలా హ్యాపీ. ఇంకా ఎలా చేస్తుంది ఏంటో అని నేను టెన్షన్ పడ్డాను. మా హస్బెండ్ కూడా టెన్షన్ పడ్డారు. సో తను లేరు, డ్యూటీకి వెళ్ళారు, నేనే తీసుకెళ్ళాను. మొత్తానికైతే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసింది. గిఫ్ట్ కూడా తెచ్చేసుకుంది. ఇంకా అట్లా లాస్ట్కి పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత స్టిల్స్ తీసుకున్నాము. వీళ్ళందరూ కూడా అక్కడ క్వార్టర్స్లో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పిల్లలు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. ఇంకా అట్లా మేడంతోని తన పిక్స్ అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసిన చిన్న వీడియో ఫొటోస్. ఇంకా నెక్స్ట్ అయితే తనకు స్టిల్స్ తీసాను. ఇదైతే మా ఇంటి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు తీసిన పిక్. మా పాపనైతే చాలా కష్టపడి రెడీ చేశాను. ఎలా ఉందో తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి